ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 13వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం శరత్ ఋతువు బుధవారం. తిథి పాఠ్యమి. తెల్లవారుజామున 4 గంటల 2 నిమిషాల వరకు. నక్షత్రం జ్యేష్ఠ. మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాలకు. వర్జ్యం రాత్రి 7 గంటల 50 నిమిషాల నుంచి 9 గంటల 24 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 44 నిమిషాల నుంచి 12 గంటల 29 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 31 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 43 నిమిషాలకు. ఈరోజు విశేషం మార్గశిర శుద్ధ పాఠ్యమి. మార్గశిర మాసం ప్రారంభం. మాసాన మార్గశీర్షాహం అంటారు శ్రీకృష్ణ భగవానుడు. మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైనదని, ఉపయోగకరమైనదని అర్థం. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం. ఈ జగత్తులోని అన్నింటిలో తాను ప్రకటితమైనప్పటికీ కొన్నింటిలో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందని, అలాంటి కొన్నిట్లో ఈ మాసం కూడా తన స్వరూపమేనని చెబుతాడు కృష్ణుడు. ఈ నెలలో లక్ష్మీ నారాయణుణ్ణి తులసీ దళంతో పూజించడం పుణ్యప్రదమని అంటారు. ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెబుతున్నాయి పురాణాలు. ఈ నెలలో ప్రతిరోజు శుభప్రదమైనదే అయినా మరికొన్ని ప్రత్యేకమైన పర్వదినాలు ఉన్నాయి. మార్గశిర తదియ నాడు కొన్ని ప్రాంతాలలో శివపార్వతుల వ్రతం చేసే ఆచారం ఉంది. ఈ మాసంలో వచ్చే షష్ఠిని స్కంద సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. శివ పార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినమే సుబ్రహ్మణ్య షష్ఠి. అలాగే మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమి అని అంటారు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారమిది. కాలభైరవుడు కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ అక్కడ మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్కిస్తుంటాడని చెబుతారు. శునకం కాలభైరవ స్వరూపం కాబట్టి ఈ రోజున శునకాన్ని పూజించి గారెల దండను శునకం మెడలో వేస్తే మంచిదని చెబుతారు. ఈ నెలలో వచ్చే త్రయోదశి నాడు ద్రౌపది హనుమంతుడి వ్రతాన్ని చేసిందని చెబుతున్నాయి శాస్త్రాలు. దీన్ని వేదవ్యాసుడు ధర్మరాజుకు చెబితే ధర్మరాజు ద్రౌపది చేత ఆ వ్రతం చేయించాడట. ఈ సందర్భంగా ఈ మాసం యొక్క విశేషాలు, ప్రాముఖ్యత, విశిష్టతతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఓ సంప్రదాయంగా పాటించి ప్రతి ఏటా 13 ఏళ్ల పాటు చేస్తే ఆయురారోగ్యాలతో పాటు సకల శుభాలు కలుగుతాయని అంటారు. ఈ నెలలో సూర్యుడిని మిత్ర పేరుతో ఆరాధించాలని అంటారు. మార్గశిరంలో వచ్చే శుక్ల సప్తమి రోజున సూర్యారాధన చేస్తే మంచిదని చెబుతారు. అదేవిధంగా మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా పూజిస్తారు భక్తులు. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసం ప్రారంభమయ్యేది కూడా ఈ మాసంలోనే. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి వరకు ఈ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ మాసంలో ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైన వాటికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. ఈ నెలలో సాధారణంగా విష్ణు ఆలయాల్లో స్వామికి అర్చన చేసి ఆ ప్రసాదాన్ని పిల్లలకు ప్రత్యేకంగా పంచుతారు. అలా పంచడాన్ని బాలభోగం అంటారు. కొందరు వైష్ణవులు మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి ధనుర్మాస వ్రతాన్ని చేసుకోవడం ఓ సంప్రదాయమే. ఎంతో పరమ పవిత్రమైన ఈ మాసంలో ఈ రోజున గణపతిని, విష్ణువును ఆరాధిస్తే శుభం కలుగుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు శుభకార్యాల వల్ల ధన వ్యయం అధికమవుతుంది. సమగ్రమైన ఆలోచన విధానంతో పనిచేయండి. సత్వర విజయం లభిస్తుంది. పరిపూర్ణమైన కార్యసిద్ధి. ప్రయత్న లోపం లేకుండా చూసుకోండి. రాజయోగ కాలం ఇది. ఇష్ట కార్యాలు నెరవేరుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. మంచి పనులు చేసి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. ఎవరితోనూ శత్రుత్వం వద్దు. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం అవసరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు శ్రమ పెరగవచ్చు.
ఉన్నత విద్యా ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఓపికతో పనులు పూర్తి చేయడం అవసరం. భూముల విషయంలో తగాదాలు ముందుకు రావచ్చు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు. మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి సహాయంతో భవిష్యత్తు కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తారు. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల రోజుగా చెప్పవచ్చు. సమాజంలో ఉన్నత స్థితి లభిస్తుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి. ఆపదలను సులభంగా అధిగమిస్తారు. ఒక ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంటారు. మిత్రుల సలహాలు అవసరమవుతాయి. ఉద్యోగంలో కీర్తిని సాధిస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం గోచరిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూరపు బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికారులతో సంబంధాలు మెరుగవుతాయి. రాజకీయ నాయకులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. సామాజిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు పెద్ద ఎత్తున పనుల్లో పాల్గొంటారు. మీరు రాజకీయ పరిచయాల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. మీ పెండింగ్ పనులను కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులు విద్యపై ఏకాగ్రత వహించాలి. స్నేహితులతో కలిసి సమయాన్ని వృధా చేయకండి. వ్యాపారులు తెలివిగా పనిచేయడం వల్ల మంచి ప్రయోజనం పొందుతారు. లక్ష్మీ సందర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. క్రమక్రమంగా మంచి రోజులు వస్తాయి. ఆర్థిక విషయాల్లో లోతుగా ఆలోచించండి. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. శ్రమ పెరుగుతుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తత అవసరం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో బంధువుల రాకతో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. మాయ చేసేవారు ఉంటారు. రుణం పెరగకుండా జాగ్రత్త పడాలి. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. అందరితో స్నేహంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనుల్లో జాప్యం జరగవచ్చు. ఓపిక అవసరం. స్నేహితులు ఆత్మీయుల సహకారం లభిస్తుంది. భూముల విషయంలో కలిసి వస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై శ్రద్ధ చూపాలి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆస్తుల విషయంలో తగాదాలు రావచ్చు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. పనుల్లో బిజీగా ఉంటారు. అంతేకాదు చాలా శక్తివంతంగా ఉంటారు. మీరు రోజువారీ జీవితంలో భిన్నంగా ఏదైనా చేసేందుకు ప్రయత్నిస్తే అది మానసిక శారీరక అలసటను తొలగిస్తుంది. కాబట్టి ఎవరినైనా విశ్వసించే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. లేదంటే మీ పనుల్లో ప్రతికూలతలు ఎదురుకావచ్చు. వ్యాపారులు ఈరోజు పారదర్శకతను పాటించాలి. భార్యాభర్తల మధ్య సమన్వయం ఉంటుంది. గణపతి దర్శనం ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పాలి. పట్టుదలతో విజయం సిద్ధిస్తుంది. ప్రశాంతంగా ఆలోచించి ముందడుగు వేయాలి. ఆత్మీయులతో సంప్రదించిన తర్వాతే ఖర్చులు చేయండి. రుణ భారం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. సహోద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదరణ లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం పొందుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ ఒత్తిళ్లు ఎదురుకావచ్చు. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా సంతృప్తి పొందుతారు. ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు దానికి సంబంధించిన ప్రణాళికల గురించి బాగా ఆలోచించాలి. ఉద్యోగులు ప్రత్యేక వ్యక్తులతో సమయాన్ని వెచ్చిస్తారు. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. మీ విజయానికి మార్గం సుగమం చేస్తుంది. మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. శివ దర్శనం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి.
ఈరోజు ఈ రాశి వారికి వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. శాంత చిత్తంతో పనిచేసి చక్కటి ఫలితాన్ని పొందుతారు. అదృష్టకాలం కొనసాగుతోంది. బంగారు భవిష్యత్తును నిర్మించుకునే సమయం ఇదే. బంధుమిత్రుల అండదండలు ఉంటాయి. గృహ వాహన లాభాలు ఉన్నాయి. చిన్న ప్రయత్నంతోనే లాభాలు వస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచి ఆరోగ్యం ఉంటుంది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. భూముల కొనుగోలులో జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం. కొత్త వస్తువులు కొంటారు. కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పని భారం పెరుగుతుంది. రాజకీయ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. ఇంట్లో కొన్ని మార్పుల కోసం లేదా పునర్నిర్మాణం కోసం కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అంతేకాదు కొన్ని ప్రణాళికలు కూడా వేస్తారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానుకోవాలి. దగ్గరి బంధువు లేదా మీ ప్రియమైన వ్యక్తితో ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉండవచ్చు. వ్యాపారంలో తమ కార్యకలాపాల్లో బిజీగా ఉంటారు. దుర్గా ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు రాశివారు సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. అనుభవం విజయానికి బాటలు వేస్తుంది. పనుల్లో చంచలత్వం రానియవద్దు. ధనలాభం ఉంటుంది. అవసరాలకు మించిన ఖర్చు ఎదురవుతుంది. మొహమాటం పక్కన పెట్టి ఆర్థిక అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి. శత్రువులు మిత్రులవుతారు. ఊహించని విఘ్నాలు ఎదురవుతాయి. నలుగురికి సహాయం చేస్తారు. మీ మంచితనం నిజాయితీ వలనే బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ధైర్యంతో ప్రయత్న కార్యాలను పూర్తి చేస్తారు. ఆటంకాలు తొలగిపోతాయి. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. స్త్రీల మూలకంగా శత్రు బాధలు అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. నాయకులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల సహకారాన్ని పొందుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. ఈ రోజు సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారులు ఈ రోజు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి. ఉద్యోగులు తమ ప్రణాళికల గురించి ఎవరికీ చెప్పకూడదు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. ఇష్టదైవ ధ్యానం మేలు కలిగిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశివారు శుభవార్తలు వింటారు. అదృష్ట యోగం ఉంది. శ్రద్ధతో చేసే పనులు వెంటనే సత్ఫలితాన్ని ఇస్తాయి. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. అవమానించేవారు పెరుగుతారు. మిత్రజన సహకారంతో ఒక విషయంలో అనుకూల ఫలితం వస్తుంది. నమ్మించి ఆర్థికంగా నష్టపరిచే వ్యక్తులు ఉంటారు. జాగ్రత్త. మాట పట్టింపులకు పోవద్దు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో పదోన్నతి స్థానచలన సూచన ఉన్నాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు మంచి సమయం. అయితే భారీ పెట్టుబడులు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక ఒప్పందాలు కలిసి వస్తాయి. విద్యార్థులు చదువులో రాణించి మంచి సంస్థల్లో చేరుతారు. ఇంటి పెద్దల సలహాలను నిర్లక్ష్యం చేయకండి. వారి సహకారం మీకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో సీనియర్ల నుంచి సహకారం పొందుతారు. నేడు యంత్రం ఇనుముకు సంబంధించిన రంగాల్లో ప్రయోజనకరమైన విజయాన్ని పొందవచ్చు. మీరు చేస్తున్న పనులకు ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగులు అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. వాహనం మూలంగా ఖర్చులు పెరుగుతాయి. సుబ్రహ్మణ్య దర్శనం కార్యసిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తీరుతాయి. కార్యసిద్ధి ఉంది. పట్టుదలతో పనిచేయాలి. ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఎన్ని విఘ్నాలనైనా అధిగమించే శక్తి లభిస్తుంది. తొందరపాటు చర్యల వల్ల అపార నష్టం వాటిల్లుతుంది. ముఖ్య కార్యాల్లో జాగ్రత్తగా ఉండండి. పక్కనే చేరి తప్పుడు సలహాలు ఇచ్చేవారుంటారు. సాహసంతో తీసుకునే సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది.
రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా ఉంటారు. పై అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతి మూలంగా స్థానచలన సూచన ఉంది. భూముల విషయంలో తగాదాలు రావచ్చు. బంధువర్గంతో అనుకూలంగా ఉంటారు. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కెరియర్లో కొన్ని అవకాశాలు వస్తాయి. మతపరమైన సంస్థల సేవా కార్యక్రమాలు పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ కారణంగా మీరు మనశ్శాంతి పొందుతారు. వాహనం కొనాలని ఆలోచిస్తుంటే ఇప్పుడు వాయిదా వేసుకోవాలి. వ్యాపారులు ఈరోజు మరింత కష్టపడాలి. మీరు కొత్త వ్యాపార ఆర్డర్లు పొందుతారు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండవచ్చు. గణపతి ఆరాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన సమయం. అద్భుతమైన శుభాలు కలుగుతాయి. మనోబలం అపారంగా ఉంటుంది. ఎటువంటి కార్యమైనా సరే ఇట్టే పూర్తవుతుంది. సమర్థతతో నలుగురిని మెప్పిస్తారు. శత్రుపీడ తొలగుతుంది. గౌరవించే వారి సంఖ్య పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. భోగభాగ్యాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధిస్తారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి సంస్థల్లో చేరే అవకాశం ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. గతంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయంపై మనసు నిలుపుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ధార్మిక కార్యక్రమాలలో ఎక్కువగా గడుపుతారు. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే దాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఏదైనా ప్రభుత్వ పత్రాలను పూర్తి చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అనుభవం ఉన్న వ్యక్తుల సలహా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఎవరితోనైనా భాగస్వామి కావాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సూర్య ఆరాధన మంచి చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందులను సంయమనంతో అధిగమిస్తారు. ముఖ్య కార్యాలను వాయిదా వేయడం ద్వారా నష్టం తగ్గుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో చేసే పనులను జాగ్రత్తగా నిర్వహించండి. మనోబలం తగ్గనీయకండి. మిత్రులు ముఖ్య వ్యక్తులతో సమిష్టిగా పనిచేస్తే ఏ ఆపద రాదు. గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. ఆదాయ మార్గాలపై దృష్టి నిలుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో విజయం సాధిస్తారు. రుణాలు తీరుతాయి. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. ఈరోజు కొన్ని ముఖ్యమైన పనుల్లో స్నేహితులకు సహాయం చేస్తారు. దీంతో వారు బాగా సంతోషిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు వారి శ్రమకు తగ్గ ఫలితాలు పొందుతారు. మీరు ఏదైనా లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే మీ జీవిత భాగస్వామి నుంచి సలహా తీసుకోవాలి. మీరు విలువైన వస్తువులు, నిత్యావసర వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని కారణాల వల్ల వ్యాపారులకు కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యవసాయదారుల రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. ఇష్ట దేవత మంత్ర ధ్యానం వల్ల ప్రశాంతత చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురైనా మొండి పట్టుదలతో చేపట్టిన కార్యాలను పూర్తి చేస్తారు. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. గుర్తింపు పొందిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. దైవ దర్శనాలు, విహారయాత్రలకు వెళ్ళవచ్చు. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. ఇంటికి కావలసిన వస్తువులు కొంటారు. రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వపరమైన పనులు సానుకూలంగా పూర్తవుతాయి. తమ పనిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. మీ ఖర్చులపై నియంత్రణ ఉంచాలి. కొన్ని పనులను పూర్తి చేయడం వల్ల మీ మనోబలం పెరుగుతుంది. ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. గ్రహాల ప్రభావంతో సానుకూల ఫలితాలు వస్తాయి. ఇష్టదేవత మంత్ర ధ్యానం వల్ల ప్రశాంతత చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.
మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు చాకచక్యంతో సంతృప్తిగా పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. అనుకూల నిర్ణయాలతో మంచి ఫలితాలు పొందుతారు. తమ వ్యక్తిగత జీవితాన్ని వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. మీరు కార్యాలయంలో నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని పొందుతారు. వ్యాపారులు తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. మీ కుటుంబ వాతావరణంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా చేయాలి. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువత మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని మనస్పర్ధలు రావచ్చు. సంతృప్తిగా ఉంటారు. ఇష్ట దేవతా ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.